జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఫెయిల్ అయిపోతే పెళ్లి చేస్తారు, పాస్ అయితే మళ్ళీ చదివిస్తారు. పెళ్ళైపోతే ఇంక నాన్న నన్నెప్పటికీ పుట్టింటికి పిలవరు, నన్నసలు పట్టించుకోరు. ఈలోపే నాన్న మనసు మారాలి, నా మీద ప్రేమ కలగాలి. పాసా ఫెయిలా, పాసా ఫెయిలా, అమ్మో లాస్ట్కి ఫెయిల్ అని వస్తే అసలు ఈ రైస్ పీస్ ఎక్కడా? కట్ చేశాడేంటి? నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతుంటే ఇంట్లో గుర్రు పెట్టు నిద్రపోతూ నా ఫోనే కట్ చేస్తాడా? చెప్తా. ఏంటి, నా ఫోన్ కట్ చేస్తాడా? ఈ రూపా ఫోన్ కట్ చేస్తాడా? అమ్మాయి గారు ఫోన్ చేస్తే రాజు ఫోన్ కట్ చేస్తాడా? వీడియో కాల్ చేస్తున్నాడేంటి? ఎలా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడో చూపించడానికా? చెప్తా. అమ్మాయి గారు, ఓయ్ రైస్ పీస్, నేను నీకు ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? ఫ్యాట్ ఎక్కువైందా? లేదమ్మాయి గారు, వీడియో కాల్ చేద్దామని నార్మల్ కాల్ కట్ చేశాను. నాకు టూ మచ్ టెన్షన్ గా ఉంది. టూ మచ్ కాదు, 200 మచ్. రేపు రిజల్ట్స్ వస్తాయి, నేను ఫెయిల్ అయిపోతే ఏమవుతుందో తెలుసా? అమ్మాయి గారు, మీరేం టెన్షన్ పడకండి, ఒకసారి చూడండి. ఇటు ఇటు. మీరు టెన్షన్ పడతారనే గంట ముందే పూజారిని లేపి బండి మీద తీసుకొచ్చాను. ఏ టైం పడితే ఆ టైంలో దేవుణ్ణి డిస్టర్బ్ చేయకూడదు. బ్రహ్మముహూర్తం దాకా ప్రదక్షిణ చేసి ఇప్పుడే మీ పేరున అర్చన చేయించాను. అవునా? నిజమా? నీ జీవితంలో చేసిన మొట్టమొదటి ఏకైక ఫస్ట్ క్లాస్ పని ఇదొక్కటే. అమ్మాయి గారు, నా మీద చురకలేయడం ఆపి మీరు పాస్ అవ్వాలని దేవుడికి దండం పెట్టుకోండి. అటు అటు. చాలా హ్యాపీనా? ఇంకా రిలాక్స్గా పడుకోండి. మళ్ళీ మీరు గోడ దూకి గుడికెళ్ళే రిస్క్ ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోకండి. మీ టెన్షన్ పోయిందా? టాబ్లెట్ వేసుకోగానే తలనొప్పి తగ్గిపోతుందా? ఇప్పుడే కదా దండం పెట్టుకున్నాను. టెన్షన్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సరే, దేవుణ్ణి నేను పలు విధాలుగా రిక్వెస్ట్ చేశాను. ఫెయిల్ అయితే అమ్మాయి గారు మిక్కిలి దుఃఖిస్తారని సింపతి కూడా క్రియేట్ చేశాను. మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. పాస్ అవుతారు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మాయి గారు. అమ్మయ్యా, రైస్ పీస్ కొంచెం మంచి పని చేశాడు. దేవుడా దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.